తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులకు సంబంధించిన చదువులే ఈరోజు గందరగోళంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకే అనేక సమస్యలతోని విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఒకవైపు ఆర్టీసీ సంబంధించింది నష్టాల్లో ఉంటున్నది. అందుకనికే విద్యార్థుల పైన, సామాన్య ప్రజల పైన భారం పెంచుతున్నాం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉన్నది కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆలోచించాలి? ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మేము ఏ విధంగా బాగు చేస్తున్నాం? దాంతో పాటు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ పట్టించుకోకుండా మరోవైపు ఈరోజు విద్యార్థుల పైన ఒక భారం మోపుతున్నది. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, ఉదాహరణకు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళు ఒక గ్రామం నుండి ఒక మండలానికి 15-18 కిలోమీటర్ల దూరంలో మోడల్ స్కూల్ ఉన్నాయి. అంటే ఈ రోజు పెంచిన బస్ ఛార్జీలకు సంబంధించింది సగటుగా సంవత్సరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు ఒక విద్యార్థి పైన ఈరోజు భారం పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యార్థుల పైన భారం పడుతున్నది. దాన్ని ఈరోజు పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న బస్సుల సంఖ్య పెంచుతాం, దాంతో పాటు నష్టాన్ని పూరించాలంటే విద్యార్థుల పైన ఈ రోజు భారం వేయడం సరైన నిర్ణయం కాదు. దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ గా తెలంగాణ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు ఈ పెంచిన బస్ ఛార్జీల వల్ల విద్యార్థులు నష్టపోతారు. ఇప్పటికే డిగ్రీ సెమిస్టర్ విధానం, దాంతో పాటు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు కూడా అధిక ఫీజులు ఉన్నాయి. ఈ ఫీజులను అన్నింటినీ కట్టుకోవడానికే ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటు హైదరాబాద్ లాంటి సిటీలో, మిగతా కరీంనగర్, ఖమ్మం, మిగతా లాంటి సిటీలలో ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలు సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో కళాశాలలు నడుస్తున్నాయి. దాంతో పాటు ప్రైవేట్ హాస్టల్లో ఉండమంటే ఒక విద్యార్థికి నెలకు 5000 నుండి 6000 రూపాయలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ 5000 రూపాయలు కట్టుకోకుండా ప్రభుత్వ కళాశాల హాస్టల్లో ఉంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వ కళాశాల హాస్టల్లో విద్యార్థులు ఉంటూ బస్సు ఉచిత ఏదైతే ఆర్టీసీ ఉందో ఆర్డినరీ బస్సులలో బస్ పాసులు తీసుకొని విద్యార్థులు ఈ రోజు చదువును కొనసాగిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నది. అలాంటి సందర్భంలో ఈరోజు విద్యార్థుల పైన అధిక భారం మోపడం సరైన పద్ధతి కాదు. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఏదైతే 20% పెంచుతున్న బస్ ఛార్జీలు ఉందో ఈ బస్ ఛార్జీలు పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దాంతో పాటు ఈ రాష్ట్రంలో విద్యార్థుల పైన రాష్ట్ర ప్రభుత్వానికి మమకారం ఉంటే ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలి. ఈరోజు మహిళలకు, విద్యార్థులకు ఏ విధంగా బస్ పాసులు ఇచ్చిరో అదే విధంగా విద్యార్థులకు అందరికీ ఉచిత బస్ పాస్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది తల్లిదండ్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తాయి. ఒకవైపు రాష్ట్రంలో అధిక భారం విద్యార్థుల పైన మోపితే తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటాలు, తిరుగుబాటు చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు.